హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ డాక్టర్ కేఎస్, కన్సల్టెంట్ న్యూరో సర్జన్, తులసి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, గుంటూరు. ఈరోజు బ్రెయిన్ ట్యూమర్ గురించి మాట్లాడుకుందాం. మెదడులో ట్యూమర్ వస్తే మనం అందరం భయపడిపోతాం. మనకి ఇంకా దగ్గర రోజులు వచ్చాయన్న బెంబేలు ఎత్తిపోతాం. మనం పేషెంటే కాదు, పేషెంట్ కుటుంబం మొత్తం, కుటుంబం వాళ్ళ రిలేటివ్స్ మొత్తం ఇదే విధంగా అనుకుంటాం. కానీ వాస్తవం ఏంటంటే మెదడులో గడ్డ వచ్చినంత మాత్రాన మనకు అదే చివరి రోజు కాదు, అవే చివరి రోజులు కాదు. మెదడులో చాలా రకాల గడ్డలు ఉంటాయి. అంటే క్యాన్సర్ గడ్డలు ఉంటాయి, క్యాన్సర్ కాని గడ్డలు ఉంటాయి. క్యాన్సర్ కాని గడ్డలు అంటే సర్జికల్ గా క్యూరబుల్, అంటే ఒకసారి ఆపరేషన్ చేస్తే అవి కంప్లీట్ గా నయం అయిపోయినట్టే. అంటే మనం ఒకసారి ఆపరేషన్ చేస్తే అది ఇంకా పూర్తి జీవితం మనకి మామూలు ఎన్ని సంవత్సరాలు బతుకుతాం అన్ని సంవత్సరాలు బతుకుతాం. క్యాన్సర్ గడ్డలు కూడా ఏ రకమైన క్యాన్సర్ గడ్డ అది వచ్చి ఎంతకాలం అవుతుంది, దాని స్ప్రెడ్ ఎంత ఉంది, దాన్ని బట్టి మనం రిమైనింగ్ ప్రోగ్నోసిస్ అనేది ఆధారపడి ఉంటుంది. ఇప్పుడున్న అధునాతనమైన ఆపరేటివ్ మైక్రోస్కోప్స్ టెక్నిక్స్ తోటి చాలా వరకు గడ్డలు మనకి ఎటువంటి ఇబ్బంది రాకుండానే, అంటే కాలేజ్ వీక్నెస్ రావడం కానీ, వేరే ఫంక్షనల్ అబ్నార్మాలిటీస్ అంటే మతి మరుపు, మాట పడిపోవడం, ఇలాంటివి రాకుండా మనం మాక్సిమం కాంప్లికేషన్ తగ్గించుకుంటూ పూర్తి స్థాయిలో గడ్డ తీయగలిగిన పరిస్థితులు అనేవి ఉన్నాయి. కాబట్టి బ్రెయిన్ ట్యూమర్ వచ్చిన వెంటనే మనం భయపడాల్సిన అవసరం ఏమి లేదు. చక్కగా మన తులసి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి వచ్చి మీరు చక్కగా మంచి ఎక్విప్మెంట్ తోటి ఆపరేషన్ చేయించుకుంటే ఇబ్బంది లేకుండా